షాకింగ్ ఈ వార్త కనిపించింది. చేపలంటే చేదా, తినే ఉద్దేశం లేదా? రాష్ట్రంలో ఈ జల పుష్పాలను అంటే చేపలని తినేది కేవలం 58% మందే అట. దేశంలో ఉత్పత్తిలో 9, వినియోగంలో మాత్రం 14వ స్థానంలో ఉన్నాం. అంటే భారతదేశంలో తెలంగాణ చేపల ఉత్పత్తిలో 29 రాష్ట్రాల్లో 9వ స్థానంలో ఉంది. కానీ మరి తినే స్థానం ఎక్కడుంది మనం అంటే 14వ స్థానంలో ఉన్నాం. చేపలు ఎంతో కొంత మన దగ్గర ఉత్పత్తి అయినా కూడా మనం తింటలేం. జాతీయ మత్స్యశాఖ అధ్యయన నివేదికలో వెల్లడి. అసలు యాక్చువల్గా ఈ మటన్, చికెన్ కంటే చేపల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా చేపల్లోనే ఉంటాయి. సో అందుకే డాక్టర్లు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని వీళ్ళని కూడా నాన్ వెజ్ తినాలంటే ఫిష్ తినంటారు. సో అంత పౌష్టికాహారం అది ఫిష్ అనేది. ఆ ఫిష్లో కూడా మనం ఓన్లీ రవ్వలు, బొచ్చలే కాదు, రకరకాల చేపలు ఉంటాయి మార్కెట్కి వెళ్తే. అండ్ మీరు మటన్తో కంపేర్ చేస్తే ఎంతో రేట్ తక్కువ కూడా ఇదే. మటన్తో కంపేర్ చేస్తే చేపలే రేట్ తక్కువ. కారణం ఏంటి, ఎందుకు తినట్లేదు అంటే ప్రభుత్వాలు వీటి మీద ఎందుకో ఉత్పత్తిని ఇంకా పెంచడంతో పాటుగా ప్రజలకి వినియోగించడానికి అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు మీరు చూడండి, సండే వచ్చిందంటే మార్కెట్కి పోయి ఫిష్ తెచ్చుకోవడం తప్పితే మిగతా రోజుల్లో ఫిష్ దొరికే అవకాశం ఉందా అందరికీ? హైదరాబాద్లో అంటే ఎక్కడైనా ఫిష్ స్టాల్ ఉంటే పోయి తెచ్చుకుంటారు, ఎక్కడైనా కొంచెం దూరంలో ఫిష్ స్టాల్స్ ఉంటే తెచ్చుకుంటారు. సండే అయితే ఎక్కడో దగ్గర రోడ్డు మీద అక్కడెక్కడ పెడితే తెచ్చుకుంటారు. మీరు చూడండి విలేజెస్లో కూడా, విలేజ్లో అయితే అసలే దొరకదు ఫిష్. ఆ ఊర్లో చెరువు ఉంటే ఆ చెరువులో చేపలు పడితే తినాల్సిందే, లేకపోతే చెరువు దగ్గర ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తినొచ్చేమో. కానీ చాలా గ్రామాల్లో వాళ్ళకి అందుబాటులో ఉండదు, ఎవరైనా అమ్మొస్తే తీసుకోవాల్సిందే. కానీ మటన్, చికెన్ అయితే చికెన్ సెంటర్లు ఉన్నాయి, మటన్ సెంటర్లు ఉన్నాయి, ప్రతిరోజు ఆయన కోస్తాడు, తెచ్చుకుంటారు. మరి ఆ ఫిష్ ఎందుకు అందుబాటులో లేదు? నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేసిన మన ఫిషరీస్ కార్పొరేషన్, ఇది చాలా మంచి ఇంటర్వ్యూ. నేను ఇది వీడియో సపరేట్ అప్లోడ్ చేసిన తర్వాత దాని కింద లింక్ పెడతా చూడండి. గంగపుత్రులు ముదిరాజుల జీవితాలు మార్చే ఇంటర్వ్యూ అని పిట్టల రవీందర్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చేపలతో దాదాపు 20,000 కోట్ల ఆదాయం ఎట్లొస్తుంది అని ఇందులో అన్ని అంశాలు ఆయన చెప్పారు. చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. ఆయన నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇది. సో ప్రభుత్వాల ప్రయత్నం చేయాలా? ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మన దగ్గర చెరువులు ఉన్నాయి. అత్యధిక పోషక విలువలు గల చేపలను ఆరగించడంలో తెలంగాణ వెనుకబాటులో ఉన్నది. దేశ జనాభాలో 72.1% మంది జలపుష్పాలను ఆహారంగా తీసుకుంటుంటే మన రాష్ట్రంలో 58% మంది తింటున్నారు. ఈ టోటల్ డేటా అంతా ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు. మనం ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నామని. దేశంలో చేపల సగటు తలసరి వినియోగం 13.1 కిలోలు అయితే రాష్ట్రంలో కేవలం 8.37 కిలోలుగా మాత్రమే ఉన్నది. అంటే యావరేజ్గా 13 కిలోలు తింటున్నారు మిగతా రాష్ట్రాల్లో, మన దగ్గర కేవలం 8 కిలోలే తింటున్నాం. ఏడాదికి 4,77,283 టన్నుల ఉత్పత్తితో దేశంలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ వినియోగంలో మాత్రం 14వ స్థానంలో ఉన్నది. రాష్ట్ర జనాభాలో 97.4% మంది మాంసాహారులు ఉన్నారు. అందులో మటన్, చికెన్, గుడ్లు తినేవారే ఎక్కువ. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే చేపలు తినే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ తాజా అధ్యయన నివేదికలో వెల్లడించిన అంశాలు ఇవి. ఇప్పుడు మనకు రెగ్యులర్గా దొరికేది ఒక రవ్వ, బొచ్చ చేపలు దొరుకుతాయి. ఇప్పుడు ఆ చేపల్లో ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉండడం వల్ల పిల్లలకి ఏమైంది, ఆ చిన్నప్పటి నుంచే ఇందులో ముళ్ళు ఉంటే మేము తినమనే ఇది వస్తుంది. ఆ ముళ్ళు లేనటువంటి చేపలని ఇంకా పెంచి వాటిని అలవాటు చేయాలి కదా. అవి దొరకాలి కదా ఫస్ట్ మనకి. దేశంలో చేప ప్రియుల వృద్ధి. భారతదేశ చేపల ఉత్పత్తి ఏడాదికి 175.45 లక్షల టన్నులట. 2020లో 8.9 కిలోలుగా ఉన్న తలసరి వినియోగం తాజాగా 13.1 కిలోలకు చేరింది. అంటే తినేవాళ్ళ సంఖ్య పెరుగుతున్నది, మన దగ్గర కాదు, దేశంలో. దేశంలో అంటే మిగతా రాష్ట్రాల్లో 2030 నాటికి ఇది 19.8 కిలోలకు, 2048 నాటికి 41 కిలోల కంటే ఎక్కువగా చేరుకుంటుందని అంచనా. తెలంగాణలో నిరుడు తలసరి వినియోగం 7.96 కిలోల నుంచి తాజాగా 8.37 కిలోలకు పెరిగినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 27.62 కిలోల తలసరి వినియోగంతో త్రిపుర ప్రథమ స్థానంలో ఉన్నదట. అక్కడ ఎక్కువ తింటున్నారట. ఆ తర్వాతి స్థానంలో వరుసగా కర్ణాటక 20.72, కేరళ 20, మణిపూర్ 18, ఒడిషా 17, పుదుచ్చేరి 15, బెంగాల్ 15, అస్సాం 13,
యూపీ 12, దమన్ దీవ్ 11, తమిళనాడు 10, మేఘాలయ 10, ఆంధ్రప్రదేశ్లో కూడా 9.93. ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా దొరుకుతాయి ఫిష్, అక్కడ వాళ్ళు కూడా తింటలేరు. దాని తర్వాతే ఉంది తెలంగాణ, ఇక రాజస్థాన్, హర్యానాలో అసలు తింటలేరు. రోజు చేపలు తినేవారిలో కేరళ 53.5%, గోవా 36.2% రాష్ట్రాలు ప్రజలు ఎక్కువగా ఉన్నారట. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? తెలంగాణలో మటన్, చికెన్, గుడ్లతో పోలిస్తే చేపల లభ్యత తక్కువగా ఉన్నది. అందున పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా దొరకట్లే. మాంసాహారులు సైతం చేపల శుద్ధి దృష్ట్యా విందు తదితర సమయాల్లో 1% మాత్రమే వినియోగిస్తున్నారు. అత్యధిక పోషక విలువలు ఉన్న చేపలను ఆహారంగా తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జాతీయ మత్స్యశాఖ తెలంగాణతో పాటు తక్కువ తలసరి వినియోగం ఉన్న రాష్ట్రాలకు సూచించింది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఇది ఆ ఇంటర్వ్యూ చూడండి. నేను ఆ లింక్ ఈ వీడియో సపరేట్ అప్లోడ్ చేసినప్పుడు ఆ లింక్ కింద పెడతా. చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అది.